హాయ్ అండి. సో ఇప్పుడు మనం ప్రొడక్షన్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ నుంచి సో ఈ టాపిక్ అనేది ఎంచుకోవడం జరిగింది. టాపిక్ పేరు వచ్చి ఇంజిన్ లేత్. సో ఆల్రెడీ నేను ఇంజిన్ లేత్ గురించి లేత్ గురించి లేత్ యొక్క ఇంట్రొడక్షన్ మరియు లేత్ యొక్క యూజెస్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ గురించి ఒక వీడియో అనేది తీయడం జరిగింది. సో అంతేకాకుండా సో వర్క్షాప్ టెక్నాలజీ అండ్ ఐఈ&డిసి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎస్టిమేటింగ్ కాస్టింగ్ అండ్ R&AC రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో ఈ సబ్జెక్ట్లో నుంచి సో దాదాపు 80 వీడియోస్ వరకు చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్న ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ కాలేదో దయచేసి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కావండి. సో మనం లైట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే ఇది మనకు ఇంజిన్ లేత్ యొక్క డయాగ్రామ్ ఇది. సో దీంట్లో మనకు కొన్ని పార్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా అయితే సో లేత్ యొక్క పార్ట్స్ అనేది సో ఇవి మనకు లేత్ యొక్క పార్ట్స్ గా చెప్పుకుంటాం. సో ఫస్ట్ వన్ వచ్చి హెడ్ స్టాక్, బెడ్, టైల్ స్టాక్, క్యారేజ్, సాడిల్, క్రాస్ స్లైడ్, కాంపౌండ్ రెస్ట్, టూల్ పోస్ట్, అప్రాన్, లీడ్ స్క్రూ, ఫీడ్ రాడ్, చెక్, మెయిన్ స్పిండిల్, లెగ్. సో ఇవి యాక్చువల్గా లేత్ మెషిన్ యొక్క పార్ట్స్ అంటాం. సో మనం ఇక్కడ ఇంజిన్ లేత్లో మనం పార్ట్స్ చూస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ అనేది తీసుకుంటాం. ఇది బెడ్ అంటాం. ఓకే, దాని తర్వాత ఇవి లెగ్స్ అవుతాయి. సో ఓకే, సో ఈ బెడ్ మీద మనకు ఈ సైడ్ ఏమో హెడ్ స్టాక్ ఉంటుంది, బెడ్కి ఇంకో సైడ్ ఏమో టైల్ స్టాక్ అనేది ఉంటుంది, మధ్యలో వచ్చి క్యారేజ్ ఉంటుంది. ఈ క్యారేజ్లో క్రాస్ స్లైడ్, టూల్ పోస్ట్, కాంపౌండ్ రెస్ట్ అనేది ఉంటుంది. ఈ హెడ్ స్టాక్కి వచ్చి చెక్ అనేది అరేంజ్ చేస్తుంటారు. ఈ టైల్ స్టాక్ వచ్చి మనకు ఒక సెంటర్ అనేది ఉంటుంది. ఓకే, దీన్ని హెడ్ స్టాక్ సెంటర్ అంటాం, ఇదేమో టైల్ స్టాక్ సెంటర్ అవుతుంది. ఓకే, ఇదేమో మనకు కనిపిస్తున్నది స్క్రూ టైప్లో కనిపిస్తున్నది వచ్చి లీడ్ స్క్రూ అంటాం. ఇదేమో ఫీడ్ రాడ్ అవుతుంది, అంటే ఇది రాడ్ లా కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఫీడ్ రాడ్ అంటాం. ఓకే, ఇది హ్యాండ్ వీలు. సో దిస్ ఇస్ ఆల్సో హ్యాండ్ వీల్ అవుతుంది. ఓకే, ఇది మనకు డయాగ్రామ్లో ఉన్న మెయిన్ పార్ట్స్ ఇవి. ఓకే, సో ఈ యొక్క మెయిన్ పార్ట్స్ గురించి ఒక్కొక్క పార్ట్స్ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి బెడ్ అనేది తీసుకుంటాం. సో బెడ్ ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది బెడ్ ఇది. సో ఈ బెడ్ ఏంటంటే మనకు సో ఈ యొక్క మిషన్ యొక్క బేస్గా తీసుకుంటాం. సో మిషన్కి అంతా కూడా ఇది బేస్ అవుతుంది అనమాట ఈ బెడ్ అనేది. ఈ బెడ్కి సపోర్టింగ్గా లెగ్స్ అనేది ఉంటాయి అనమాట. సో లెగ్స్ పైన బెడ్ అనేది అరేంజ్ చేస్తాం. సో బెడ్ పైన మొత్తం కూడా సో మిగతా పార్ట్స్ అంతా కూడా అరేంజ్ చేయబడి ఉంటాయి. అంతేకాకుండా మిషన్కి బేస్ ఏదంటే బెడ్గా చెప్పుకుంటాం. సో ఇది ఏం చేస్తుందంటే హెడ్ స్టాక్ని సపోర్ట్ చేస్తుంది, టైల్ స్టాక్ని సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటే ఈ ఎండ్ ఏమో హెడ్ స్టాక్ సపోర్ట్ అవుతుంది, ఈ ఎండ్ ఏమో టైల్ స్టాక్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే బెడ్కి సో సపోజ్ ఒక ఆపరేటర్ అన్నాడు మిషన్ దగ్గర నిలబడుకున్నాడు అనుకో, ఆపరేట్ చేస్తూ ఉంటాడు మిషన్ని. సో ఆపరేటర్కి ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, సో ఆపరేటర్కి ఇది రైట్ సైడ్ అవుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఎండ్ ఏమో బెడ్కి లెఫ్ట్ సైడ్ ఎండ్ ఏమో హెడ్ స్టాక్ ఉంది, బెడ్కి రైట్ సైడ్ ఎండ్ ఏమో టైల్ స్టాక్ అనేది అరేంజ్ చేయబడింది అనమాట. అంటే సపోర్ట్ చేస్తుంది అనమాట బెడ్ అనేది. అంతేకాకుండా ఈ హెడ్ స్టాక్కి అదేవిధంగా టైల్ స్టాక్ మధ్యలో దీన్ని క్యారేజ్ అంటాం. ఓకే, ఈ క్యారేజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క టైల్ స్టాక్ కానీ అదేవిధంగా క్యారేజ్ కానీ సో ఇక్కడ మనకు బెడ్కి దీనిపైన కొన్ని గైడ్ వేస్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటాయి అనమాట. ఈ బెడ్కి ఈ యొక్క బెడ్ టాప్ సర్ఫేస్లో గైడ్ వేస్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. అదేవిధంగా ఈ బెడ్కి ఇన్నర్ సైడ్లో కూడా గైడ్ వేస్ అనేది ఉంటున్నాయి అనమాట. సో టాప్ గైడ్ వేస్ ఏమో ఒక టైప్ ఆఫ్ వ్యూస్కి యూజ్ చేస్తారు, ఇన్నర్ గైడ్ వేస్ ఏమో ఒక టైప్ ఆఫ్ వ్యూస్కి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు టైల్ స్టాక్ అనేది సో ఇక్కడ మూమెంట్ అనేది ఇస్తుంది అనమాట. ఈ గైడ్ వేస్ యూజ్ చేసుకుని టైల్ స్టాక్ అదేవిధంగా క్యారేజ్ అనేది కూడా మూమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ విధంగా ఫెసిలిటీ చేయబడి ఉంటుంది అనమాట. ఇది టైల్ స్టాక్ మరియు క్యారేజ్ అనేది మూమెంట్ అయ్యే విధంగా ఈ గైడ్ వేస్ అనేవి బెడ్ పైన ఫెసిలిటేట్ చేయబడి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకు సో ఇక్కడ మనకు ఇన్నర్ గైడ్ వేస్ ఉంటాయి, అదేవిధంగా అవుటర్ గైడ్ వేస్ ఉంటాయి. అవుటర్ గైడ్ వేస్ ఏంటంటే స్లైడింగ్ సర్ఫేసెస్ ఫర్ ద క్యారేజ్. అంటే ఇక్కడ క్యారేజ్ ఉంది కదా, ఈ క్యారేజ్ అనేది స్లైడ్ అవ్వడానికి
ఈ యొక్క అవుటర్ గైడ్ వేస్ అనేది అంటే బెడ్ పైన ఉన్న అవుటర్ గైడ్ వేస్ అనేది స్లైడింగ్ సర్ఫేసెస్ కి యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్నర్ గైడ్ వేస్ ఏంటంటే టైల్ స్టాక్. ఓకే, ఇన్నర్ గైడ్ వేస్ అనేది టైల్ స్టాక్ మూవ్మెంట్ అవ్వడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది ఇప్పుడు మనం తెలుసుకున్న దేని గురించి అంటే బెడ్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఒక్కొక్క కాంపోనెంట్స్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో బెడ్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే హెడ్ స్టాక్. అంటే బెడ్ కి లెఫ్ట్ సైడ్ లో వచ్చి హెడ్ స్టాక్ అవుతుంది. ఓకే, కాబట్టి హెడ్ స్టాక్ అనేది పర్మనెంట్ గా మౌంటెడ్ ఉంటుంది అనమాట. దేనిపైన అంటే ఇన్నర్ వేస్. సో ఇన్నర్ వేస్ ఉంటుంది కదా బెడ్ పైన. ఈ ఇన్నర్ వేస్ ద్వారా ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బెడ్ సైడ్ అంటే బెడ్ కి లెఫ్ట్ సైడ్ లో ఈ హెడ్ స్టాక్ ఏం చేస్తామంటే పర్మనెంట్ గా ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే పర్మనెంట్ మౌంటింగ్ అవుతుంది అక్కడే అది. దాని తర్వాత ఏంటంటే ఇక అంటే ఇదేం చేస్తుందంటే హోల్డింగ్ అండ్ రొటేటింగ్. ఓకేనా, మల్టిపుల్ స్పీడ్స్. ఈ హెడ్ స్టాక్ అనేది ఏం చేస్తుంది, హోల్డింగ్ చేస్తుంది, అదేవిధంగా రొటేటింగ్ చేపిస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే వర్క్ కి మల్టిపుల్ స్పీడ్స్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఈ మిషన్ లో వర్క్ అనేది ఇస్తాం. ఈ వర్క్ కి ఏం చేస్తుందంటే మల్టిపుల్ డిఫరెంట్ స్పీడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అంతేకాదు ఇక్కడ మనకు ఈ యొక్క హెడ్ స్టాక్ లో హాలో స్పిండిల్ అనేది అరేంజ్ చేయబడి ఉంటుంది అనమాట. సో అంతేకాకుండా ఇక్కడ మనకు డ్రైవింగ్ మెకానిజం ఉంటుంది. ఈ డ్రైవింగ్ మెకానిజం ద్వారా ఏం చేస్తామంటే స్పిండిల్ ని స్పీడ్ చేస్తాం. అంటే స్పిండిల్ అనేది రొటేట్ అయ్యే విధంగా ఈ హెడ్ స్టాక్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ హెడ్ స్టాక్ అంతా కూడా సో హౌసింగ్ టైప్ లో అంటే క్లోజ్ టైప్ లో ఉంటుంది అనమాట. ఈ యొక్క హెడ్ స్టాక్ హౌసింగ్ లోనే ఈ మొత్తం పార్ట్స్ అనేది కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది హెడ్ స్టాక్ గురించి. సో హెడ్ స్టాక్ ని ఒక సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్ ని మనము లైవ్ సెంటర్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం హెడ్ స్టాక్ ఈ యొక్క సెంటర్ లో మనకు చెక్ అనేది కూడా యూజ్ చేస్తాం. చెక్ ద్వారా ఏం చేస్తామంటే వర్క్ ని హోల్డింగ్ చేస్తాం అనమాట. ఈ హెడ్ స్టాక్ హౌసింగ్ లో ఏముంటాయి, యాలో స్పిండిల్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో డ్రైవింగ్ మెకానిజం ఉంటుంది, స్పిండిల్ ని స్పీడ్ చేస్తుంది. సో కాబట్టి చెక్ అనేది ఉంటుంది. చెక్ ఏం చేస్తుంది అంటే వర్క్ ని రొటేటింగ్ చేస్తుంది, హోల్డింగ్ చేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా హెడ్ స్టాక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకు వస్తే రైట్ సైడ్ ఆఫ్ ది బెడ్ అంటే టైల్ స్టాక్. ఇది ఈ టైల్ స్టాక్ ఏం చేస్తుందంటే ఇది ఇక్కడ మనకు ఎక్కడ లొకేట్ అయిందంటే ఈ బెడ్ కి రైట్ సైడ్ లో లొకేట్ అయింది. సో దేని ద్వారా అంటే ఇన్నర్ గైడ్ వేస్ ద్వారా ఇది ఇక్కడ మనం లొకేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇన్నర్ గైడ్ వేస్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది యొక్క టైల్ స్టాక్ బేస్ అనేది సో ఎలా స్లైడ్ అవుతుందంటే గైడ్ వేస్ యూజ్ చేసుకొని స్లైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అంటే వర్క్ లెంత్ ని బట్టి దీన్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. అంటే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ కి వర్క్ లెంత్ అనేది ఎంత అయితే ఉంటుందో సో ఒకవేళ షార్ట్ గా ఉంటే టైల్ స్టాక్ ని అడ్జస్ట్ చేస్తాం. ఇది మనం అడ్జస్ట్ చేయడానికి కుదరదు హెడ్ స్టాక్ ని, ఎందుకంటే ఇది పర్మనెంట్ గా ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేయలేం. కాబట్టి ఇదేంటంటే ఇది స్లైడ్ అవుతుంది అనమాట టైల్ స్టాక్ అనేది. సో స్లైడ్ అయ్యే విధంగా అరేంజ్ చేయబడి ఉంటుంది అనమాట. దేనిపైన అంటే బెడ్ పైన ఉన్న గైడ్ వేస్ ద్వారా ఇది అరేంజ్ చేయబడి ఉంటారు అనమాట. ఓకే, సో వర్క్స్ లెంత్ ని బట్టి ఈ టైల్ స్టాక్ ఏం చేస్తామంటే అడ్జస్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే సపోజ్ ఒక లెంత్ అనేది తీసుకున్నాం అనుకో వర్క్ పీస్ ని. సో ఆ వర్క్ పీస్ అనే లెంత్ అనేది మనకు కరెక్ట్ గా తెలుస్తుంది. సో సపోజ్ ఒక 50 mm అనుకుందాం. 50 mm అన్నప్పుడు లేదా 50 సెంటీమీటర్స్ తీసుకుందాం. 50 సెంటీమీటర్స్ అన్నప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క హెడ్ స్టాక్ సెంటర్ నుంచి ఇది టైల్ స్టాక్ సెంటర్ అవుతుంది. సో దీన్ని మనం డెడ్ సెంటర్ కూడా అని కూడా అంటాం. ఈ సెంటర్ మధ్యలో ఏం చేస్తామంటే వర్క్ ని హోల్డింగ్ ఇవ్వాలి. సో అలా హోల్డింగ్ ఇవ్వాలంటే వర్క్ అనేది 50 సెంటీమీటర్స్. సో ఈ సెంటర్ కి మధ్య ఎంత ఉండాలంటే 50 సెంటీమీటర్స్ అనేది మనము ఆ విధంగా టైల్ స్టాక్ ఏం చేస్తామంటే అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో దానికోసం ఈ యొక్క టైల్ స్టాక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇది దేనిపైన నేను చెప్పాము, సో ఇన్నర్ గైడ్ వేస్ ద్వారా ఇది స్లైడ్ అవుతుంది. మూవ్మెంట్ అనేది చేస్తుంది. ఎంత లెంత్ ని బట్టి అంత మనకు మూవ్మెంట్ అనేది ఇస్తాం అనమాట. ఓకే, ఇది మనకు టైల్ స్టాక్ గురించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ మనం చూస్తే సో నెక్స్ట్ వచ్చి క్యారేజ్. ఇది క్యారేజ్ అవుతుంది అనమాట. ఈ క్యారేజ్ ఏంటంటే ఇది ఎక్కడ మౌంటెడ్ అయింది మనకు తెలుస్తుంది. ఇదే హెడ్ స్టాక్, ఇదేమో టైల్ స్టాక్. మధ్యలో ఏముంది
క్యారేజ్ అనేది ఉందన్నమాట. సో కాబట్టి క్యారేజ్ అనేది ఏ గైడ్ బేస్ ద్వారా మౌంటెడ్ అయి ఉంటుందంటే అవుటర్ గైడ్ బేస్ ద్వారా మౌంటెడ్ అయి ఉంటుంది అనమాట ఆన్ ద బెడ్ మీద. ఓకేనా, అంటే హెడ్ స్టాక్ టెయిల్ స్టాక్ మధ్యలో బెడ్ బేస్ ఉన్నాయి కదా, బెడ్ బేస్ ద్వారా అవుటర్ బెడ్ బేస్ ద్వారా ఇది మౌంటెడ్ చేస్తాం క్యారేజ్ని. ఓకేనా, సో ఈ క్యారేజ్లో ఏముంటాయంటే సెవరల్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు క్యారేజ్, ఇది క్యారేజ్ పైన వచ్చి క్రాస్ స్లైడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అంటే ఈ షేప్ని మనం క్రాస్ స్లైడ్ అంటాం. అదేవిధంగా టూల్ పోస్ట్, దీనేమో టూల్ పోస్ట్ అంటే ఇక్కడ టూల్ అనేది హోల్డింగ్ అవుతుంది. ఈ కాంపౌండ్ రెస్ట్ దేనికంటే సమ్ యాంగిల్లో మనము వర్క్ అనేది చేయడానికి ఉపయోగిస్తాం కాంపౌండ్ రెస్ట్ అనేది. ఓకే, క్రాస్ స్లైడ్ అనేది. సో ఇక్కడ మనకు కొన్ని డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సపోజ్ ఇదేమో ఈ వర్క్ అనుకుంటే, సో ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ మనకు వర్క్ అనేది హోల్డింగ్ అయింది సెంటర్ మధ్యలో. ఓకేనా, ఇది సెంటరు, ఇది టెయిల్ స్టాక్ సెంటరు, ఇదేమో హెడ్ స్టాక్ సెంటరు. ఈ మధ్యలో ఏం చేస్తామంటే వర్క్ని హోల్డింగ్ ఇస్తాం. ఇది వర్క్ యొక్క యాక్సిస్. ఈ వర్క్ యాక్సిస్కి ఇదేమో రొటేషన్లో ఉంటుంది. దేనివల్ల? హెడ్ స్టాక్ రొటేషన్ వల్ల ఇది కూడా వర్క్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. సో ఈ రొటేషన్ వల్ల మనకు ఈ కటింగ్ టూల్ ఫీడింగ్ అనేది ఎలా ఇస్తామంటే, ఈ కటింగ్ టూల్ ఫీడింగ్ అనేది సో ఈ డైరెక్షన్లో ఇవ్వచ్చు, ఈ డైరెక్షన్లో ఇవ్వచ్చు, నెక్స్ట్ ఈ డైరెక్షన్లో మనం ఇవ్వచ్చు అనమాట. అంటే కటింగ్ టూల్ అనేది ఇలా మూవ్ అవుతుంది, నెక్స్ట్ ఇలా కూడా మూవ్ అవుతుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ కటింగ్ టూల్ అనేది ఇలా మూవ్ అవుతుంది పైకి, అదేవిధంగా ఇలా కూడా మూవ్ అవుతుంది. అంటే లాంగిట్యూడినల్ ఫీడింగ్ అనేది ఉంటుంది కటింగ్ టూల్ యొక్క ఫీడింగ్ అనేది, అదేవిధంగా క్రాస్ ఫీడింగ్ అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ యాంగులర్ ఫీడింగ్ కూడా ఉంటుంది. యాంగులర్ ఫీడింగ్, సో ఒక యాక్సిస్ తీసుకుంటే ఇలా యాక్సిస్ అనేది తీసుకున్నాం అనుకో, ఇదేమో క్రాస్ ఫీడింగ్, ఇదేమో లాంగిట్యూడినల్ ఫీడింగ్, ఇదేమో యాంగులర్ ఫీడింగ్. ఈ యాంగులర్ ఫీడింగ్కి కాంపౌండ్ రెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో కాబట్టి దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేది ఉంటాయి. దీంట్లో క్యారేజ్లో, సో క్యారేజ్లో ఏం చెప్పాము, క్రాస్ స్లైడ్, టూల్ పోస్ట్, కాంపౌండ్ రెస్ట్ అనేది ఉంటాయి. అంతేకాకుండా మనకు దీంట్లో శాడిల్ ఉంటుంది, దీనిపైన శాడిల్ అరేంజ్ చేయబడి ఉంటుంది. క్రాస్ స్లైడ్, కాంపౌండ్ స్లైడ్ లేదా కాంపౌండ్ రెస్ట్, టూల్ పోస్ట్ అండ్ అప్రాన్ అనేది కూడా ఇక్కడ అరేంజ్ చేయబడి ఉంటుంది అనమాట. సో ఇది మనకు క్యారేజ్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చి ఫీడ్ మెకానిజం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏం చేస్తుందంటే హెడ్ స్టాక్ గురించి చెప్పుకున్నాం, టెయిల్ స్టాక్ గురించి చెప్పుకున్నాం, క్యారేజ్ గురించి చెప్పుకున్నాం. ఇవే మనకు ఇక్కడ ఏంటంటే మెయిన్ యొక్క పార్ట్స్ ఇవి. సో ఇక్కడ ఏంటంటే మనకు హెడ్ స్టాక్లో అది ఈ విధంగా టెయిల్ స్టాక్ మధ్యలో వర్క్ అనేది హోల్డింగ్ ఇస్తాం, వర్క్ అనేది రొటేట్ అవుతుంది. సో అలా రొటేట్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని మెకానిజమ్స్ అనేది, అంటే ఫీడ్ మెకానిజం, అంటే ఫీడింగ్ అనేది ఎలా జరుగుతుంది దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇదేమో టెయిల్ స్టాక్ సెంటరు, ఇదేమో హెడ్ స్టాక్ సెంటరు. రెండింటి మధ్యలో వర్క్ అనేది హోల్డింగ్ ఇచ్చాము. సో మిషన్ అనేది రన్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఇది హెడ్ స్టాక్ చెక్ అనేది రొటేట్ అయ్యి దాంట్లో హోల్డింగ్ అయినా సో ఈ వర్క్ అనేది ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది అనమాట. సో అలా రొటేట్ అవుతున్నప్పుడు సో మనం ఏం చేస్తామంటే కటింగ్ టూల్ ఫీడింగ్ అనేది ఇస్తాం. ఆ కటింగ్ టూల్ ఫీడింగ్ అనేది ఎలా ఇస్తామంటే, సో వర్క్కి రిలేటివ్గా ఇస్తే దాన్నే మనము ఫీడ్ అంటాం. టూల్ ఫీడింగ్ అనేది టూల్ యొక్క మూమెంట్ని వర్క్కి రిలేటివ్గా ఇస్తే దాన్ని ఏమంటామంటే ఫీడ్ అంటాం. ఇక్కడ మన టూల్ ఉంటుంది కదా, ఈ టూల్ని ఈ వర్క్కి రిలేటివ్గా మూమెంట్ అనేది ఇస్తే దాన్ని మనం ఫీడ్ అంటాం, FEED. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇక్కడ మనకు ఈ యొక్క టూల్ అనేది, ఈ లేత్ టూల్ అనేది కటింగ్ టూల్ కూడా అంటాం. మనకు త్రీ డైరెక్షన్లో అంటే 3 టైప్స్ ఆఫ్ ఫీడింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ యొక్క మిషన్లోనే 3 టైప్స్ ఆఫ్ ఫీడింగ్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చి లాంగిట్యూడినల్ ఫీడింగు, ఇంకోటి వచ్చి క్రాస్ ఫీడింగు, ఇంకోటి వచ్చి యాంగులర్ ఫీడింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగిట్యూడినల్ ఫీడింగ్ చూస్తే, కటింగ్ టూల్ అనేది ప్యారలల్గా మూవ్ అయితే దేనికంటే లేత్ యాక్సిస్, ఈ లేత్ యాక్సిస్కి కటింగ్ టూల్ అనేది ప్యారలల్గా ఇలా మూవ్ అయితే దాన్ని ఏమంటామంటే
ఆ ఫీడింగ్నే, సో ఈ కటింగ్ టూల్ ఫీడింగ్నే లేత్ యాక్సిస్కి ప్యారలల్గా మూవ్నే లాంగిట్యూడినల్ ఫీడింగ్ అంటాం. లాంగిట్యూడినల్ ఫీడింగ్ అంటాం. నెక్స్ట్ ఈ కటింగ్ టూలు ఓకే ఈ లేత్ యాక్సిస్కి ఎలా ఉంది అంటే క్రాస్ ఈ లేత్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఫీడ్ అయితే దీన్ని మనం క్రాస్ కూడా అంటాం. ఇలా 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 ఇదేమో ఇలా ఇలా ప్యారలల్గా మూవ్ అవుతుంది లాంగిట్యూడినల్ ఫీడింగ్ అనేది. ఈ కటింగ్ టూల్ అనేది ఇలా ఫీడ్ అవుతుంది, అదేవిధంగా ఇలా కూడా ఫీడ్ అవుతుంది అనమాట. ఇలా ఫీడ్ అయ్యింది దాన్ని క్రాస్ ఫీడింగ్, దీన్ని మనము క్రాస్ ఫీడింగ్ అంటాం. ఓకేనా, క్రాస్ వైజ్గా ఫీడ్ అయితే లేదా లేత్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఫీడ్ అయితే ఓకేనా, సో దీన్ని మనం క్రాస్ ఫీడింగ్ అంటాం. ఓకే, ఈ టూల్ మూమెంట్ అనేది ఏం చేస్తుందంటే క్రాస్ స్లైడ్ చేస్తుంది అనమాట. అంటే క్రాస్గా మూమెంట్ అనేది ఇస్తుంది, దాన్ని మనము క్రాస్ ఫీడింగ్ అంటాం. సో నెక్స్ట్ మనం చూడొచ్చు యాంగులర్ ఫీడింగ్. యాంగులర్ ఫీడింగ్ అనేది ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాంపౌండ్ రెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ కాంపౌండ్ రెస్ట్ ఏం చేస్తుందంటే స్వివల్ చేస్తాం. ఇది కాంపౌండ్ రెస్ట్లో సమ్ యాంగిల్ అనేది ఇస్తాం, 360 degrees వరకు ఉంటుంది. సో ఆ యాంగిల్ని మనం యూజ్ చేసుకుని కాంపౌండ్ రెస్ట్ని మనం స్వివల్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్వివల్డ్ అయ్యి సో లేత్ యాక్సిస్కి ఒక యాంగిల్లో మనం తీసుకొస్తుంది అనమాట. సో అలాంటి యాంగిల్ ఫీడింగ్ని మనం ఏమంటామంటే యాంగులర్ ఫీడింగ్ అంటాం. యాంగులర్ ఫీడ్ అంటే ఈ కటింగ్ టూల్ ఫీడింగ్ అనేది ఎలా వస్తుంది, అప్పుడు సమ్ యాంగిల్ వస్తుంది. ఓకేనా, సమ్ యాంగిల్లో మూమెంట్ ఇస్తే దాన్ని ఏమవుతుందంటే అంటే మూమెంట్ ఆఫ్ ది టూల్ బై కాంపౌండ్ స్లైడ్ వెన్ ఇట్స్ స్వివల్డ్ అట్ అన్ యాంగిల్. సో మూమెంట్ ఆఫ్ ది టూల్ అనేది కాంపౌండ్ స్లైడ్ని యూజ్ చేసుకొని ఒక యాంగిల్లో ఉంటుందన్నమాట. ఆ యాంగిల్నే మనము యాంగులర్ ఫీడింగ్ అనేది అంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు వరకు మనకు ఫీడింగ్ మెకానిజం చూసాము. సో వర్క్కి ప్యారలల్గా మూవ్ అయితే దాన్ని మనం ఏమంటాం, సో లాంగిట్యూడినల్ ఫీడింగ్. సో లేత్ యాక్సిస్కి ప్యారలల్గా దాన్ని లాంగిట్యూడినల్, లేత్ యాక్సిస్కి సో పర్పెండిక్యులర్ లేదా క్రాస్ వైజ్గా అయితే క్రాస్ ఫీడ్, యాంగులర్గా అయితే యాంగులర్ ఫీడ్. సో నెక్స్ట్ ఏంటంటే స్క్రూ కటింగ్ మెకానిజం అనేది ఉంటుంది దీంట్లో కూడా. సో ఓకే, దీనిలో మనకు స్క్రూ కటింగ్ మెకానిజం అనేది ఉంటుంది. ఆ స్క్రూ కటింగ్ మెకానిజం కూడా తెలుసుకుందాం. సో ఇక స్క్రూ కట్ మెకానిజంలో హాఫ్ నట్ మెకానిజం అనేది ఉంటుంది, లేదా స్ప్లిట్ నట్ అంటాం. ఈ స్ప్లిట్ నట్ లేదా హాఫ్ నట్ మెకానిజం యూజ్ చేసుకొని సో ఏమవుతుందంటే అక్కడ మనకు క్యారేజ్ అనేది ఎంగేజ్ అవుతుంది, అదేవిధంగా డిస్ఎంగేజ్ అవుతుంది. సో దాంతోపాటు లీడ్ స్క్రూ కూడా ఉంటుందన్నమాట. అంటే ఈ క్యారేజ్తో పాటు లీడ్స్, అంటే సపోజ్ ఈ యొక్క లీడ్ స్క్రూ అనేది ఏం చేస్తుందంటే ఈ క్యారేజ్ని ఎంగేజ్ చేస్తుంది, అదేవిధంగా డిస్ఎంగేజ్ చేస్తుంది. లేదా క్యారేజ్ అనేది సో దీనిపైన మౌంటెడ్ అవుతుంది అనమాట. మౌంటెడ్ అయినప్పుడు ఎంగేజ్ అయినట్టు. సో మౌంటెడ్ కాకుండా ఉంటే అది డిస్ఎంగేజ్ పొజిషన్లో ఉన్నట్టు అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు సో స్క్రూ కటింగ్ అనేది చేస్తాం, లేదా థ్రెడ్డింగ్ అనేది ఇస్తాం అనమాట వర్క్లో. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ స్క్రూ కటింగ్ మెకానిజం అనేది యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో మనకు స్ప్లిట్ నట్ ఉంటుంది, హాఫ్ నట్ మెకానిజం లేదా హాఫ్ నట్ మెకానిజం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ద రొటేషన్ ఆఫ్ లీడ్ స్క్రూ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్స్ ద టూల్ అలాంగ్ ద వర్క్ టు ప్రొడ్యూస్ స్క్రూ థ్రెడ్స్. ఇక్కడ ఏంటంటే మనకు వర్క్కి మొత్తానికి కూడా థ్రెడ్డింగ్ అనేది ఇవ్వాలంటే ఇక్కడ ఏం చేస్తామంటే లీడ్ స్క్రూ అనేది రొటేట్ చేస్తాం. ఆ లీడ్ స్క్రూని రొటేట్ చేసుకొని దాని ద్వారా క్యారేజ్ని ఎంగేజ్ చేసి సో దానికి వర్క్లో మనం ఏం చేస్తామంటే సో ఆటోమేటిక్గా థ్రెడ్ కటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం క్యారేజ్ని ఎంగేజ్ చేస్తామో థ్రెడ్డింగ్ అనేది ఫామ్ అవుతూ వస్తుంది. దేనికి ఎంగేజ్ చేస్తాం, లీడ్ స్క్రూకి. ఈ లీడ్ స్క్రూ వలన ఇక్కడ కటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకు లేత్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇది. సో ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, ఈ టెయిల్ స్టాక్ హెడ్ స్టాక్ మధ్యలో వర్క్ అనేది ఇస్తాం కదా, ఈ వర్క్ని మనం ఏం చేయొచ్చు అంటే టర్నింగ్ చేయొచ్చు, లేదా డ్రిల్లింగ్ ఆపరేషన్ చేయొచ్చు, లేదా ఇంకా మనకు పేసింగ్ ఆపరేషన్ చేయొచ్చు. ఓకేనా, సో ఇలా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఈ యొక్క లేత్ ఇంజిన్ లేత్ అనేది యూజ్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ ఆపరేషన్స్ అనేది చేయొచ్చు అనమాట.
సో ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఇంజిన్ లేత్లో మీకు నోట్స్ కావాలనుకుంటే సో ఇక్కడ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటే సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మీకు నోట్స్ అనేది యూస్ఫుల్గా ఉంటుందని నోట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే, సో కొన్ని వీడియోస్ కూడా చాలా చేశాను నేను. సో అవి కూడా మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు చేసే లైక్ వలన సో నేను ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి సో సహాయపడుతుంది. దయచేసి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ మరియు షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. Okay, thank you.